వరంగల్ జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన అనేక కార్యక్రమాలు, విశేషాలతో వరంగల్ ఆకాశవాణి ప్రతినిధి వీణావాణి అందిస్తున్న సమగ్ర సమాచార లేఖ విందాం. వరంగల్ జిల్లాలో రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. జిల్లాలో పర్యటించిన గవర్నర్ వరంగల్ చారిత్రక వైభవాన్ని కొనియాడారు. ఓరుగల్లు చారిత్రక సంపదను భావితరాలకు అందించవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో వరంగల్ జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జిల్లా అభివృద్ది గురించి నిర్వహించిన సమావేశంలో గవర్నర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా ప్రగతిని తెలుసుకున్న గవర్నర్ ఓరుగల్లు చారిత్రక వైభవం ఘనమైన చరిత్ర ఉన్న నగరమని కొనియాడారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లాకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలతో చర్చాగోష్ఠి నిర్వహించి వారితో కలిసి భోజనం చేశారు. ఆపై సాయంత్రం ఖిలా వరంగల్ పర్యటనలో భాగంగా వరంగల్ కోటను, ఖుష్మహల్ తదితర ప్రాంతాలను సందర్శించారు. కోటలో వివిధ కళారూపాలను, సౌండ్ అండ్ లైట్ షోను తిలకించారు. ఖిలా వరంగల్లోని స్వయంభూ ఆలయంలో రాష్ట గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. జిల్లాలో వర్ష బీభత్సానికి పంటలకు నష్టం వాటిల్లగా దుగ్గొండికి చెందిన ఒక వృద్ధురాలు మరణించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. వరంగల్ నగరంలో డీకే నగర్, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత, బీఆర్ నగర్, ఎంఎన్ఆర్ నగర్ తదితర అనేక లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి మౌలిక వసతులతో పాటు వైద్య సేవలు కూడా అందించారు. జిల్లాలోని అన్ని చెరువులు నిండుకుండలుగా పొంగిపొర్లిన క్రమంలో తహసీల్దార్లు, ఇరిగేషన్ అధికారులు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వర్షాలు, వరదల కారణంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా జ్వరపీడితులు పెరిగిపోయారు. ఈ క్రమంలో సీజనల్ వ్యాధులను అరికట్టడంలో వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో, తండాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో ఇంటింటి సర్వే చేయించి జ్వరపీడితులకు తగిన చికిత్సలు అందిస్తున్నారు. జిల్లాలో నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతులను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సంపేట మెడికల్ కళాశాల పనులను పురోగతిని తరచూ పరిశీలించిన కలెక్టర్ కళాశాల పనులను వేగవంతం చేశారు. నూతనంగా నిర్మించిన జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఏ బ్లాక్, సి బ్లాక్ భవనాలతో పాటు ఫర్నిచర్, పరికరాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ కలెక్టర్ పరికరాలు సమకూర్చుకుని ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్య తరగతులు, వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ మోహన్ దాస్ కు సూచించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణేష్ నవరాత్రుల సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జిల్లాలో 2000 మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో గణపతి పూజలు చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు వరంగల్ పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అనుమానిత ప్రదేశాల్లో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా పెట్టడంతో పాటు నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా వారికి అవగాహన కల్పిస్తున్నారు. వరంగల్ నగరంలో అనుమానాస్పద ప్రాంతాల్లో గంజాయి స్మగ్లింగ్, గంజాయి సేవిస్తున్న వారి సమాచారాన్ని సేకరించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వరంగల్ జిల్లాలో టీచర్స్ డే వేడుకలు, కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు, చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీచర్స్ డేలో భాగంగా వివిధ పాఠశాలలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్, ప్రజాప్రతినిధులు సత్కరించి పురస్కారాలు అందజేశారు. వరంగల్ కలెక్టరేట్లో కాళోజీ జయంతి సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా చాకలి ఐలమ్మ వర్ధంతిని కూడా జిల్లాలో ఘనంగా నిర్వహించి హనుమకొండ న్యూ సాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి జిల్లాలో పర్యటించారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ది పనుల పురోగతి, ప్రతిపాదిత అభివృద్ది పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ, నగరంలో చేపట్టిన ఇతర నిర్మాణాల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. ఎంజీఎం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, నిర్వహిస్తున్న శస్త్రచికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రాత్రివేళ నైట్ డ్యూటీ చేసే మహిళా డాక్టర్ల రక్షణకు మహిళా సెక్యూరిటీ గార్డులతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన కార్యక్రమాలు, విశేషాల సమగ్ర సమాచార నివేదిక విన్నారు. మళ్లీ ఇంకో జిల్లా నివేదికతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.